రెడ్డిగా సీఎం చంద్రబాబు రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పార్టీని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశంపై నేతలతో చర్చించనున్నారు. దీంతో పాటు పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రజాదర్బార్లో పాల్గొని ప్రజల వద్ద అర్జీలు స్వీకరిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. అనకాపల్లి పేరు మరోసారి న్యూస్లోకి ఎక్కడం జరిగింది. ఈరోజు అనకాపల్లిలో ఒక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనకి స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇటీవల జరిగిన విశాఖపట్నంలో సిఐఏ సమిట్కు అనకాపల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నారు. సో ఈరోజు సుమారు 5,400 రూపాయలతో బడ్జెట్తో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. 4,200తో ఎనర్జీ వేఫర్, అలాగే మిగిలిన 1,200తో హైబ్రిడ్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్లాంట్ ఎనర్జీ వల్ల ఎనర్జీ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం, అలాగే ఆ ఏరియా కూడా బాగా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో సుమారు 2,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది. సో ఇక్కడ యువత వేరే రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసేలాగా అయితే ఈ ఎనర్జీ ప్లాంట్ ఉపయోగపడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఇండస్ట్రీలు, అలాగే ప్రతిదీ ఎనర్జీ కోసం ఒకరి మీద ఆధారపడకుండా స్వయంగా ఉత్పత్తి చేసే విధంగా ఈ ఎనర్జీ ప్లాంట్ అనేది ఉపయోగపడుతుంది. సో చంద్రబాబు నాయుడు విజనరీ ఆలోచనలో భాగంగా ప్రతి ఒక్క జిల్లాని డెవలప్ చేసే విధంగా అయితే ప్రతి ఒక్క పెట్టుబడిని ఆకర్షించడం జరుగుతుంది. గత 5 ఏళ్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టద్దు ఈ రాష్ట్రానికి అన్న వాళ్ళే ఈసారి పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. ఈ విజనరీ లీడర్ ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ఒక సమర్థవంతమైన లీడర్ ఆలోచిస్తే భవిష్యత్తులో ఒక ఏపీ అనేది ఒక గుర్తుండిపోయే స్థాయిలో చేరుకుంటుంది. వరల్డ్ మొత్తం ఏపీ వైపు చూసేలాగా, ఎనర్జీ ప్లాంట్ అంటే అనకాపల్లి వైపు చూసేలాగా అయితే ఈ ఎనర్జీ ప్లాంట్ ఉండబోతుందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు నిరంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత అప్పగించి డెవలప్మెంట్ వైపు అడుగులు వేసే విధంగా అయితే పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త పనులు చేయాలని చెప్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రధాన కార్యాలయంకి వస్తారని ఇక్కడ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరుగుతుంది. గ్రీవెన్స్ కూడా స్వయంగా ఆయనే ప్రజల దగ్గరికి వెళ్ళి అర్జీలు తీసుకోవడం, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసే క్లస్టర్ క్లాస్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఐడియాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, కొత్త కొత్త ఆలోచనలతో ఎలా మనం ముందుకు వెళ్ళాలి, వచ్చే ఎన్నికల దృష్ట్యా కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తే మంచిది, నేరుగా క్లస్టర్ క్లాస్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసే ఆలోచనలు అయితే జరుగుతున్నాయి. క్లస్టర్ క్లాస్ సభ్యులు కూడా ఆయన స్వయంగా కూర్చొని ఇలాగ గత ప్రభుత్వంలో ఎలాంటి దోపిడీలు, దారుణాలు అలా అయితే జరిగినాయి, ఈసారి ఎవరు అలా ఉండకుండా ప్రజలకి నేరుగా సేవలు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నంగా ఉండాలని, అలాగే ఈగోలు, కోపాలు పక్కన పెట్టి ప్రజలతో మనం కలిసిపోవాలి అనే ఆలోచనలు అయితే వాళ్ళతో షేర్ చేసుకున్నారని చెప్పారు. సో ఈసారి ఎలాంటి అంశాలపై చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాన్ని కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. సో ఆయన బాటలోనే లోకేష్ కూడా ప్రతి వారానికి ఒక్కసారైనా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ కార్యాలయానికి వచ్చి నేరుగా కార్యకర్తలతో, అలాగే క్లస్టర్ క్లాస్ సభ్యులతో కూర్చోవడం జరుగుతుంది. సో ఈ ఎనర్జీ ప్లాంట్ ఒక్కటే కాకుండా గతంలో సిఐఏ సమిట్లో భాగంగా పెట్టుబడులు వైజాగ్లో కూడా గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టడం, సాఫ్ట్వేర్ నుంచి అగ్రికల్చర్ వరకు ప్రతి ఒక్క రంగంలోనూ డెవలప్మెంట్ అనేది పెరిగే మార్గంగా అయితే జరుగుతుంది. వైద్య సేవ పరంగా కూడా చాలా ఎక్విప్మెంట్లు, అలాగే కొత్త కొత్త ఆలోచనలు, సంజీవని ప్రాజెక్టులో కూడా ఆలోచనలతో ప్రజల్లోకి వినూత్నంగా వెళ్ళేలాగా, అలాగే ప్రజల్లోకి మంచి సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అడుగులు వేస్తుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.